అందరికీ నమస్తే అండి. దేవర సినిమా ఎలా ఉంది? ఇది చాలామంది ఎదురు చూస్తున్న ప్రశ్న. మేబీ నేను ఈ వీడియో రిలీజ్ చేసే టైంకే యాక్చువల్లీ ఇప్పుడు సినిమాలు ఏంటంటే రిలీజ్ అవ్వకముందే, షోలు పడకముందే రివ్యూస్ వచ్చేస్తున్నాయి, పబ్లిక్ టాక్లో వచ్చేస్తున్నాయి, సోషల్ మీడియాలో. సో అందులో జెన్యూనిటీ ఎంత, అసలు ఈ సినిమా ఎలా ఉంది అనేది ఈ వీడియోలో మనం ఉన్నదన్నట్టు చెప్పుకుందాం. నేను మార్నింగ్ 4:40 షోకి వెళ్ళానమాట. వెళ్ళి వచ్చిన తర్వాత రివ్యూ చేస్తున్నాను. సో మన ఛానల్లో, ఈ ఛానల్లో మూవీస్కి సంబంధించిన రివ్యూస్ కానీ ఇతర అనాలిసిస్ కానీ ఈ ఛానల్లో చెప్తాం. ఇది నా పర్సనల్ ఛానల్ అనమాట, నా పేరు మీద రన్ చేస్తున్నా. సో వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో అప్పుడప్పుడు కంటెంట్ రోజుకు ఒకటో లేదంటే 2 రోజులకు ఒకటో వేస్తుంటాం. సో ఈ సినిమా మెయిన్ రివ్యూకి వెళ్ళే కంటే ముందు మీరు సినిమా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. రివ్యూస్ని బట్టి వెళ్ళొద్దు. ఇంట్రెస్ట్ ఉన్న, ఎందుకంటే సినిమా అనేది 100 కోట్ల 1000 కోట్ల బిజినెస్. మేమిచ్చే రివ్యూల వలన ఆ సినిమాలు దెబ్బతినకూడదు. అది నా మెయిన్ పాయింట్. సరే, ఇంతకీ సినిమా ఎలా ఉంది అనేది ఉన్నదన్నట్టు చెప్పేస్తాను, జెన్యూన్ రివ్యూ చెప్పేస్తాను. సో మనకి సినిమా బ్యాక్గ్రౌండ్ ఏంటి? కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్. కొరటాల శివ సినిమా అంటేనే ఒక బలమైన పాత్రలు, బలమైన ఎమోషన్స్ ఉంటాయి. అలాగే ఎన్టీఆర్ సరైన పాత్ర, సరైన క్యారెక్టర్ పెడితే అతన్ని మించిన నటుడు ఇంకెవరు ఉండరు. సో వాళ్ళిద్దరికి మధ్యలో ఆ సినిమాలో విలనేమో సైఫ్ అలీ ఖాన్. సో ఇంకేముంది, మంచి కాంబినేషన్, అదిరిపోద్ది అనే. అలాగే ట్రైలర్స్ మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి, ట్రైలర్స్ కూడా బాగున్నాయి. సో కొరటాల మార్క్ కనిపించింది. సో అలా భారీ అంచనాలు, అంత పాజిటివ్ రెస్పాన్స్తో సినిమా వచ్చింది, రిలీజ్ అయింది. సో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమా టికెట్ ప్రైస్ పెంచారు. అలాగే అర్ధరాత్రి 1 గంట షోలకు కూడా పర్మిషన్స్ ఇచ్చారు. సో భారీ బడ్జెట్ సినిమా కాబట్టి బడ్జెట్ వస్తుందా లేదా అనేది చెప్పుకుంటే, మనకి సినిమా స్టోరీ చాలా సింపుల్ లైన్. స్టోరీ మొత్తం చెప్పను, కానీ సింపుల్ లైన్, బేస్ లైన్ చెప్తాను. ఇప్పుడు మనం సముద్రాన్ని ఆనుకొని చాలా బిజినెస్ జరుగుద్ది కదా. సముద్రాన్ని ఆనుకొని ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ చాలా జరుగుద్ది. సో ఆ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ సముద్రం గుండా వెళ్ళాలి అంటే అక్కడ వాళ్ళకి, ఆ నేవీ అధికారులకి వాళ్ళకి కనిపించకుండా దాటించాలి. సో అలా దాటించడానికి ఒక ముఠా ఉంటుంది. ఆ ముఠానే హీరో అండ్ బ్యాచ్. సో వీళ్ళు దాటించిన ఆ ఇల్లీగల్ గూడ్స్ వలన సమ్ వెపన్స్ అండ్ సమ్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్స్, అంటే దేశానికి నష్టం కలిగిస్తాయి. ఆ వాళ్ళు దాటించే ఆ వెపన్స్ కావచ్చు, లేదంటే ఇంకా అక్రమ నగదు కావచ్చు, బంగారం కావచ్చు, అదంతా కూడా దేశానికి నష్టం కలిగించేలా ఉంటుంది. సో అది ఈ ముఠాకి తెలుస్తుంది, హీరో అండ్ బ్యాచ్కి తెలుస్తుంది. ఇదిగో వీళ్ళు ఇలా సహకరించడం వలన దేశం మొత్తం ఒక ఇల్లీగల్ బిజినెస్ జరుగుతుంది అని తెలిసిన తర్వాత మారినవాడు హీరో. అరే ఇలా జరుగుతుంది, మా వలన నష్టం జరుగుతుంది, మేము ఈ పని మానేయాలి అని అనుకున్నవాడు హీరో. లేదు, మేము మానకూడదు, ఏం చేసినా మా డబ్బులు మాకు కావాలి అనుకునేవాడు విలన్. సో ఈ బ్యాచ్ అందరూ కూడా సముద్రానికి మధ్యలో, కొండల మధ్యలో ఒక 4 గ్రామాల్లో ఉంటారు. ఆ 4 గ్రామాల ప్రాంతాన్ని కూడా ఎర్ర సముద్రం అంటారు. సో ఆ హీరోగా మారిన వాడికి ప్లస్ విలన్గా మారిన వాడికి మధ్య జరిగే సంఘర్షణ, పోరాటమే సినిమా. హీరోని చంపేయాలి అని విలన్ అనుకుంటాడు, వీళ్ళందరినీ మార్చాలి, వీళ్ళ చేత తప్పు మాన్పించాలి అని హీరో అనుకుంటాడు. సో ఇదంతా కూడా ఎలా జరిగింది అనేది మనకి సినిమా పార్ట్, మిగిలినంతా చూపిస్తారు. సో ఇందులో మనకి సినిమా స్టార్టింగ్ ఒక 20 నిమిషాల్లోనే స్టోరీ తెలిసిపోద్ది, స్టోరీ మొత్తం అర్థమైపోద్ది. ఇంటర్వెల్ ముందు వరకు కూడా కొంత బలమైన సీన్స్ ఉంటాయి, యాక్షన్ సీన్స్ ఉంటాయి, భారీ హింస కూడా ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో హింస కూడా ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ ఎండ్ అయ్యేసరికి మనకి ఎన్టీఆర్ క్యారెక్టర్లో ఉన్న బలమైన లోతు, డెప్త్. కొరటాల శివ ప్రత్యేకత ఏంటంటే అతని క్యారెక్టర్స్లో ఉండే డెప్త్, హీరో క్యారెక్టర్స్లో ఉండే డెప్త్. అతను మిర్చి సినిమా తీసుకున్న స్టోరీ ఏం లేదు, సింపుల్, కానీ అక్కడ హీరో క్యారెక్టర్ డెప్త్ అనమాట. ఎలివేషన్స్ ఇస్తారు, ఎలివేషన్స్కి తగ్గట్టు సబ్జెక్ట్ ఉంటుంది, కంటెంట్ ఉంటుంది క్యారెక్టర్లో. అందుకే కొరటాల శివ సినిమాలు హిట్ అవుతాయి. అలాగే శ్రీమంతుడు, అందులో కూడా అంతే, పెద్ద సబ్జెక్టు స్టోరీ ఏముండదు, కానీ క్యారెక్టర్లో ఉన్న డెప్త్, ఎమోషన్స్ క్యాచ్ చేయడం వలన ఆ సినిమా హిట్ అయింది. అలాగే జనతా గ్యారేజ్ కూడా అంతే. అలాగే భరత్ అనే నేను అంతే. ప్రతి సినిమాలో కూడా కొరటాల శివ ప్రతి సినిమాలో కూడా స్టోరీ కంటే అతను రాసుకునే పాత్రల్లో, హీరో క్యారెక్టర్స్లో ఎలివేషన్స్ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి, లోతైన అంశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా అతని సినిమాని ఒక స్టేజ్లో నిలబెడతాయి. సో ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్లో ఎన్టీఆర్ క్యారెక్టర్ యొక్క డెప్త్ మనకు కనిపిస్తుంది. అతను ఎంత లోతుగా ఆలోచిస్తాడు ఆ గ్రామాల కోసము,
తన ప్రజల కోసము ఎంతగా ఆలోచిస్తున్నాడు, తన మార్పు ఎలా కోరుకుంటున్నాడు అనేది ఆ డెప్త్నెస్ చూపిస్తారనమాట. ఆ సెకండ్ హాఫ్ వచ్చేసరికేమో అతని కుమారుడి పాత్ర, అంటే ఈ పెద్ద ఎన్టీఆర్ కొడుకు పాత్ర ఎంటర్ అవుద్ది. సో ఫస్ట్ హాఫ్లో పెద్దగా మనకి స్టోరీలో మలుపులు అంత ఇంట్రెస్ట్ ఉండదు, ఓన్లీ క్యారెక్టర్ ఎలివేషన్స్ మాత్రమే ఉంటాయి. ఆ గ్రామాల మధ్య సంస్కృతి సాంప్రదాయాలు, పూజలు, ఆయుధ పూజలు ఇవన్నీ ఉంటాయి. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇతని కొడుకు క్యారెక్టర్, అంటే చిన్న ఎన్టీఆర్ క్యారెక్టర్ వచ్చిన తర్వాత కథలో చిన్న చిన్న మలుపులు ఉంటాయి. అవేంటనేది మనం ఇప్పుడే చెప్పకూడదు, రివీల్ చేయకూడదు, చూస్తే తెలుస్తుంది. సో సెకండ్ హాఫ్ కొంత ఇంట్రెస్టింగ్గా ఉంది. ఫస్ట్ హాఫ్ ఓన్లీ ఎలివేషన్స్ మాత్రమే ఉన్నాయి. సెకండ్ హాఫ్ వచ్చేసరికి స్టోరీ ఉంది, ఎలివేషన్స్ ఉన్నాయి, ప్లస్ మనకి ఇంట్రెస్టింగ్ అంశాలు కొన్ని ఉన్నాయి. సో అందుకని ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగా నచ్చుద్ది. సాధారణంగా మనం సినిమాకి వెళ్ళినప్పుడు మనం సినిమా నుంచి బయటకు వచ్చేది, థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పటికీ మనకేం గుర్తుంటుంది, సెకండ్ హాఫే ఎక్కువగా గుర్తుంటుంది. కాబట్టి కొరటాల శివ ఈ సినిమాని అలా నిలబెట్టడంలో సక్సెస్ అయ్యాడు. సో ఫస్ట్ హాఫ్ చూసి కాస్త ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అయితే బాగుంటుంది, ఫస్ట్ హాఫ్ కూడా మంచి గూజ్ బంప్స్ వచ్చే సీన్స్ ఉన్నాయి ఎన్టీఆర్ ఫ్యాన్స్కి. బట్ అదర్ దాన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి, సాధారణ సినీ ప్రేక్షకుడికి మాత్రం ఫస్ట్ హాఫ్ చూసేసరికి కాస్త యావరేజ్గా అనిపిస్తుంది. బీజిఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, కానీ కొరటాల శివ మార్క్ మిస్ అయింది ఫస్ట్ హాఫ్లో. ఎన్టీఆర్ నటన, ఎన్టీఆర్ ఎలివేషన్స్ హైలైట్ అయ్యాయి. సో ఓవరాల్గా చూస్తే యావరేజ్, ఫస్ట్ హాఫ్ నార్మల్ అనుకుంటాం. కానీ సెకండ్ హాఫ్లో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొరటాల మార్క్ కనిపించింది, ఎన్టీఆర్ నటన కనిపించింది, కథలో కొన్ని ట్విస్టులు ఉన్నాయి, ప్లస్ ఓవరాల్గా క్లైమాక్స్కి వచ్చేసరికి ఒక కట్టప్ప కనిపిస్తాడు. సో ఇవన్నీ ఉండేసరికి సెకండ్ హాఫ్లో మంచి ఫీల్ వచ్చిందనమాట. సినిమా ఓవరాల్గా బాగుంది, హిట్ సినిమా అనిపించింది. సో ఓవరాల్గా అయితే సినిమా హిట్ సినిమా, మంచి సినిమా, చూడాల్సిన సినిమా, చూడదగిన సినిమా. ఎన్టీఆర్ క్యారెక్టర్ బాగుంది, ప్లస్ అతని నటన హైలైట్. రెండు క్యారెక్టర్స్లో కూడా అతని నటన, అంటే ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది, అతనికి సరైన క్యారెక్టర్ దింపితే మాత్రం పండించేస్తాడు అంతే. అతని వే ఆఫ్ ఎక్స్ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ కానీ ఏవైనా సరే. సో సెకండ్ హాఫ్లో బీజిఎం, ముఖ్యంగా అనిరుద్ధ్ని ఎందుకు 10 కోట్లు తెచ్చి, ఒక మ్యూజిక్ డైరెక్టర్కి 10 కోట్లు ఇవ్వడం అంటే అతన్ని ఎందుకు తెచ్చి పెట్టుకున్నారా అనిపించింది. సో అతను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి ఇరగదీశాడు. పాటలు అంటే మనందరం విన్నాం, బాగున్నాయో బాగాలేవో తెలుసు. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసరికి మాత్రం స్టార్టింగ్ నుంచి, సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఎక్కడా కూడా ఆ లైన్ మిస్ అవ్వాలి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో. సో అక్కడక్కడ కొంచెం విసుగు పుట్టించాడు, ఏంటిదని. కానీ ఓవరాల్గా బీజిఎం కూడా సినిమాని కొంత నిలబెట్టింది. సో ఓవరాల్గా సినిమా గురించి చెప్పుకోవాలంటే మాత్రం అబోవ్ యావరేజ్ టు హిట్ నా ఉద్దేశానికి వచ్చేసరికి, అంటే నా వరకు వచ్చేసరికి అబోవ్ యావరేజ్ టు హిట్ అంటాను. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి మాత్రం హిట్టు, బేభత్సమైన హిట్టు అనేటట్టు అంటారు. సో సినిమా బ్రేక్ ఈవెన్, అంటే మనం ఇప్పుడు సినిమాని ఫైనాన్షియల్గా, కమర్షియల్గానే చూస్తున్నారు ఇప్పుడు. సినిమా డబ్బులు వస్తే హిట్. సో డబ్బులు వస్తాయి, లేదంటే ఈజీగా వస్తాయి. 120 కోట్లు అనుకుంటా బ్రేక్ ఈవెన్ రావడం పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకంటే ఫస్ట్ రోజే షోలు పెరిగాయి, ప్లస్ రేటు పెంచారు. ఫస్ట్ 10 రోజులు కూడా రేట్లు ఎక్కువ పెంచి అమ్ముతున్నారు, కాబట్టి కలెక్షన్స్ బీభత్సంగా వస్తాయి. సినిమా ఫైనాన్షియల్గా, కమర్షియల్గా చూసుకుంటే హిట్టే. సో ఆడియన్స్కి ఎంతవరకు నచ్చుద్ది అంటే, చూసే వాళ్ళలో 60% 65% నచ్చుద్ది. అంటే 100 మంది థియేటర్లో చూస్తే అందులో 60-65 మందికి సినిమా నచ్చుతుంది, బాగానే ఉంది అనిపిస్తుంది. ఒక 20-25 మందికి నచ్చకపోవచ్చు. ఆ మధ్యలో ఉన్న వాళ్ళకి మాత్రం పర్వాలేదులే, ఏదో వచ్చాంలే అనిపిస్తుంది. అది మీకు అర్థమైంది కదా ఓవరాల్గా. సో సినిమా గురించి ఇంకా అంటే హీరోయిన్ క్యారెక్టర్ చాలా తక్కువే. జాహ్నవి కపూర్ ఫస్ట్ డైరెక్ట్ తెలుగు సినిమా, కాకపోతే ఆమె పాత్ర చాలా తక్కువ ఉంది. అలాగే శ్రీకాంత్ ఒకప్పటి సీనియర్ హీరో, అతని పాత్ర కూడా తక్కువ ఉంది. విలన్ క్యారెక్టర్ కానీ, విలన్ తయారు చేసిన మనుషుల క్యారెక్టర్స్ కానీ కొంచెం భయానకంగా భిన్నంగా ఉన్నాయి. విలన్ క్యారెక్టర్ బాగా డిజైన్ చేశారు. హీరోని చంపడానికి అతని బలం సరిపోక అతను ఒక 10 మందినో 20 మందినో కుర్రాళ్ళను తయారు చేసే సీన్లు, వాళ్ళని నూరు పోసే సీన్లు, ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్ పెంచాయి, సినిమా మీద ఇంట్రెస్ట్ని పెంచాయి. సెకండ్ హాఫ్ బలంగా నిలబడడానికి కారణం అదే. అలాగే చిన్న ఎన్టీఆర్, దేవర కొడుకు వర క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ డిజైన్ చేయడం, అతనిలో భయము, ధైర్యము, గట్స్, ఇవన్నీ కూడా భిన్నమైన కోణాలు చూపించే తీరు, ఇవన్నీ కూడా బాగున్నాయన్నమాట. సో ఓవరాల్గా సినిమా గురించి చెప్పుకోవాలంటే మాత్రం సినిమా మంచి సినిమా, హిట్ సినిమా, బ్రేక్ ఈవెన్ వస్తుంది, అన్ని రకాలుగా బాగున్నాయి. కామెడీ, ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు వెళ్ళక్కర్లేదు. మిగిలినవి అన్నీ కూడా కొరటాల మార్క్, ఎమోషన్స్, స్టోరీ, డెప్త్, ఎన్టీఆర్ నటన కావాలనుకునే వాళ్ళు వెళ్ళండి. థ్యాంక్ యూ.
రివ్యూ నచ్చితే మాత్రం వెంటనే షేర్ చేయండి అందరికీ కూడా. థ్యాంక్ యూ.